జాతర. రాయలసీమలోనే జాతర అంటే ఏం గుర్తొస్తుంది? మెయిన్‌గా కక్కా ముక్క. బట్ మా పొంగనూరులో జాతర అంటేనే గుర్తొచ్చేది శ్రీ సుగుటూరు గంగమ్మ తల్లి. ఇక్కడ జాతర చాలా ప్రత్యేకం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కేవలం 2 రోజులు మాత్రమే గంగమ్మ తల్లి దర్శనమిస్తుంది. మిగిలిన 363 రోజులు ఆ తల్లి ఆశీర్వాదంతో ఊరి ప్రజలు ఆ తల్లి పీఠంకి మాత్రమే పూజలు నిర్వహిస్తారు. తిరిగి ఆ తల్లిని చూడడానికి సంవత్సరం పాటు నిరీక్షణతో వేచి ఉంటారు. ఇక్కడ జాతరలో గెరిగలు చాలా ప్రత్యేకం. గెరిగ అంటే మొక్కిన మొక్కులు తీరిన తర్వాత ప్రజలు మట్టి కుండలు తెచ్చి వాటిని అమ్మవారి ప్రతిరూపంగా తీర్చిదిద్ది పూజలు నిర్వహిస్తారు. స్త్రీలు మరియు పురుషులు వీటిని అమ్మకు చెల్లిస్తారు. ఇక్కడ పురుషులు స్త్రీల రూపంలో వేషాలు వేసుకొని గెరిగలు చెల్లిస్తారు. ఈ జాతరకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి వారి మొక్కులను చెల్లించుకుంటారు. ఇక్కడ అమ్మవారు మొదటి రోజు ఎదురు చూపు, 2వ రోజు సంతోషం, 3వ రోజు దుఃఖంతో కూడిన బాధతో కనిపిస్తారు. నిమజ్జనం తరువాత అమ్మను కోటలో భద్రంగా భద్రపరుస్తారు. మళ్ళీ ఆ తల్లి దర్శనం వచ్చే సంవత్సరం నాటికే.